అది జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. అమ్మా, నీకెవరో ఫోన్ చేస్తున్నారు. ఈ టైంలో వీడెందుకు ఫోన్ చేస్తున్నాడు? స్పీకర్ ఆన్ చేయనా? వద్దు. సరే. హలో హలో అత్తయ్య. చెప్పు రవి. అత్తయ్య, ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? ఎందుకు చెప్పత్తయ్య, ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? నేను గుళ్ళో ఉన్నాను. గుళ్ళోనా? అవును. ఏంటి, ఏమైనా అర్జెంటుగా మాట్లాడాలా? నేను తర్వాత చేయనా? పర్లేదు అత్తయ్య, తర్వాత నేనే చేస్తాను. ఉంటాను. అమ్మా, అత్తయ్య గుళ్ళో ఉందట. ఆయన చెప్పింది నిజమేరా. మనుషుల్ని పోలిన మనుషులు ఉంటూ ఉంటారు. మనమే పొరపాటు పడ్డాం. అయినా మీ అత్తయ్య అసలు ఇక్కడెందుకు ఉంటుంది చెప్పు? వెళ్దాం పద. అమ్మయ్యా, గండం గట్టెక్కింది. వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఏంటమ్మా, గుళ్ళో ఉన్నానని అబద్ధం ఎందుకు చెప్పావు? నేను చెప్పింది అబద్ధం కాదమ్మా, నిజమే. నిజమేలా అవుతుందమ్మా? మన ముందు హాస్పిటల్లో కదా, గుళ్ళో కాదు కదా. హాస్పిటల్కి అందరూ ఆరోగ్య సమస్యలతో వస్తారమ్మా. డాక్టర్ని దేవుళ్ళ కొలుస్తారు. దేవుడు ఉండేది ఎక్కడా? గుళ్ళోనే కదా. అందుకే రోగుల పాలిట హాస్పిటల్ దేవాలయం, డాక్టర్ దేవుడు. ఇది అందరూ నమ్మే నిజం. అందుకే మీ అమ్మ కూడా గుడిలో ఉన్నానని చెప్పుకుంటుంది. అవునమ్మా, ఒక రకంగా ఆలోచిస్తే హాస్పిటల్ అనేది దేవాలయంతో సమానం. మీ అమ్మ ఏం చెప్పినా అందులో ఒక అర్థం పరమార్థం ఉంటుందమ్మా. నిజమే డాడీ, అమ్మ ఏది చెప్తే అదే కరెక్ట్. సరే, నేనెళ్ళి అమ్మకి జ్యూస్ తీసుకొస్తాను. నేను చెప్పిన దానికి మీరెందుకు వంతపాడారు? రానమ్మా, మీ మేనలుడు వదిన ఎదురుగా ఉన్న ఆ రూంలో ఉన్నారు. అవునా? తను నిన్ను చూసి గుర్తుపట్టి లోపలికి రాబోతుంటే నేనే ఆపేశాను. నువ్వెక్కడున్నావో కన్ఫర్మ్ చేసుకోవడానికి నీకు ఫోన్ చేశాడు. నువ్వు గుడిలో ఉన్నానని చెప్పి చాలా మంచి పని చేశావు. అయితే ఇప్పుడు ఎలాగండి? నువ్వేం టెన్షన్ పడకు. నేను డాక్టర్తో మాట్లాడాను. డిశ్చార్జ్ చేసి పంపిస్తానన్నారు. ఏమన్నా కావాలనుకుంటే డాక్టర్లను ఇంటికి పిలిపిద్దాం. మనం మాత్రం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అలాగేనండి. సరే. ఏంటి సార్ ఇది? చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంత పెద్ద కంపెనీలో ఇంగ్లీష్ కూడా రాని మనిషి మీకు పిఏగా ఉండడం ఏంటి? ఇదెవరికైనా తెలిస్తే మీకు చాలా బ్యాడ్ నేమ్ సార్. ఇదంతా నీకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా వర్ష, కానీ నాకు బాధగా అనిపిస్తుంది. అసలు ప్రియాని నాకు పిఏగా అపాయింట్ చేసింది ఎవరో తెలుసా? ఎవరు సార్? మా డాడీ. అవునా? ధర్మతేజ గారు అయినా మినిమం క్వాలిఫికేషన్ లేని అమ్మాయిని మీకు పిఏగా ఎలా అపాయింట్ చేశారు? కనీసం ఇంగ్లీష్ మాట్లాడడం కూడా రావడం లేదు. ఏం చెప్పమంటావు వర్ష? నా బాధని పంచుకోవడానికి నాకు నువ్వు తప్ప వేరే ఎవ్వరూ కనిపించట్లేదు. యాక్చువల్గా నీతో ఈ విషయం గురించి మాట్లాడదామని లోపలికి రమ్మని పిలిచాను. కానీ అంతలో ప్రియ వచ్చి మొత్తం అంతా డిస్టర్బ్ చేసేసింది. సార్, మీ డాడీ తనని అపాయింట్ చేసినా మీరెలా టాలరేట్ చేస్తున్నారు?
ఇలాంటి పర్సన్ మీకు పిఏగా ఉంటే అందరూ మీ గురించి ఎగతాళిగా మాట్లాడుకుంటారు సార్. మీరు ఏదో ఒక నిర్ణయం త్వరగా తీసుకోవాలి. అలా చేయలేని వర్ష. ఎందుకంటే నేనేం చేసినా అది మా డాడీ మీదే రిఫ్లెక్ట్ అవుతుంది. ఆయన చాలా బాధపడతారు. ప్రియని జాబ్లోంచి తీసేయడం అంటే మా డాడీ డెసిషన్ని నేను కాదనడమే. అసలు మీ డాడీ కూడా ఇలాంటి డెసిషన్ ఎలా తీసుకున్నారు సార్? అదొక పెద్ద స్టోరీ వర్ష. ఆ ప్రియ వాళ్ళ డాడీకి మా డాడీకి మధ్య ఓల్డ్ ఫ్రెండ్షిప్ ఉంది. మా చిన్నప్పుడే మా ఇద్దరికి పెళ్లి చేయాలని వాళ్ళిద్దరూ అనుకున్నారు. ఇచ్చిన మాట కోసం మా డాడీ తన్ని పెళ్లి చేసుకోమంటున్నారు. కానీ నేను ఒప్పుకోలేదు. ఎలా ఒప్పుకుంటాను చెప్పు? నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించి తనను దూరం చేసుకుని కుమిలిపోతున్నాను. ఆ విషయం నీకు చెప్పాను కదా. ఆ బాధలోంచి బయటపడి నా దృష్టంతా నా కెరియర్ మీదనే ఫోకస్ చేశాను. నేను ఈ సిటీలోనే బిజినెస్ టైకూన్గా ఎదగాలి. టాప్ 3 మెంబర్స్లో నేను ఒక్కడిగా ఉండాలన్నదే అదే నా డ్రీమ్. దాని మీద ఫోకస్ పెట్టి నేను వెళ్తున్నాను. నా ఆలోచనలన్నీ అలా వెళ్తూ ఉంటే మా డాడీ తనని పెళ్లి చేసుకోమని గొడవ చేస్తున్నారు. ఇదిగో ప్రియని తెచ్చి నాకు అసిస్టెంట్గా చేర్చారు. నువ్వే చెప్పు, ఆ ప్రియకి నాకు ఏ రకంగా సెట్ అవుతుంది? నిజమే సార్, తనకి కార్పొరేట్ కల్చర్ తెలిసినట్లేదు. ఇందాక మీ దగ్గరకు వస్తుంటే నా డ్రెస్ గురించి క్లాస్ పీకింది. ఈ సొసైటీకి తన థింకింగ్కి అస్సలు సెట్ కాదు సార్. కదా, నా బాధంతా అదే వర్ష. నా పక్కన నాకు తగ్గట్టుగా నా రేంజ్లో ఉండాలంటే ఎలా ఉండాలి? నీలా ఉండాలి. అదే, నీలా బాగా చదువుకుని ఉండాలి. నీలాగా బాగా తెలివిగా ఉండాలి. నీ అంత అందంగా ఉండాలి. నీలో ఉండే ఒక్క క్వాలిటీ అయినా తనలో ఉందేమో చెప్పు. అదే, ప్రతి మగాడి సక్సెస్ వెనుక ఒక ఆడది ఉంటుంది అంటారు కదా. కానీ రేపు నాకు ప్రియతో పెళ్ళైతే నా ఫెయిల్యూర్ వెనుక మాత్రం ఆ ప్రియనే ఉంటుంది. ఈ విషయం మా డాడీకి ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదు. నా బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియడం లేదు. అంతగా లోపల కుమిలిపోతున్నాను. సార్, మీరిలా బాధపడకండి సార్. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. నేను ట్రై చేస్తున్నాను వర్ష, బట్ ఐ కాంట్.